ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ ఉషశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఉషశ్రీ గారు, సోషల్ మీడియాని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి ఈ వ్యవహారం. మీరు కూడా చూసే ఉంటారు. విష్ణుప్రియ యాంకర్, ఆమె అర్ధనగ్న వీడియోలు కావాలంటే సబ్స్క్రిప్షన్ పొందండి, లేకపోతే మీకు నార్మల్ ఫోటోలు వీడియోలో కనిపిస్తాయి. ఎవరైతే ప్రీమియం తీసుకుంటారో, సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో 399 రూపాయలు చెల్లించి, వాళ్ళకు మాత్రం హాట్ ఫోటోలు వీడియోలు వస్తాయి, అర్ధనగ్న వీడియోలు వస్తాయి అన్నట్టుగా ఆమె ఒక గలీజ్ దందా స్టార్ట్ చేసింది. ఈ వార్త మీరు చూసుంటారు. అంటే ఎలా చూడాలి? సోషల్ మీడియాలో ఈ విధంగా బిజినెస్లుగా మార్చుకొని అందాన్ని ఎరగా చూపించి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు ఒక అడ్వకేట్గా? ఆవిడెక్కడా నేను అలా చేస్తున్నానని చెప్పలేదు. అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆవిడ సోషల్ మీడియా ఇలా అయిపోయింది అని మీరు అన్నారు. సోషల్ మీడియా ఏమి ఇలా అవ్వలేదు. యాక్చువల్గా అలాంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలు చాలామందే ఉన్నారు. ఆ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు, అది సోషల్ మీడియా అవనివ్వండి, డిజిటల్ మీడియా అవనివ్వండి, లేకపోతే నో మీడియా అవనివ్వండి, వితౌట్ మీడియా అవనివ్వండి, అదే చేస్తారు. బట్ వెసులుబాటు ఎక్కువ ఉంది, రీచబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ నేనేం తప్పు చేస్తున్నాను, నేను యాక్ట్ చేసేదేగా పెడుతున్నాను అనే ఒక స్టూపిడ్ స్టోరీ, ఒక ఇమాజినరీ స్టూపిడ్ స్టోరీని క్రియేట్ చేసి వాళ్ళ అందాల్ని ఆరబోసి అమ్ముకుంటున్నారు. ఇలాగా మీరు ఎవరన్నా మాట్లాడితే మేమేం చేశాము, మేమేం తప్పు చేశాము, మేము పతితులము, పవిత్రమైన స్త్రీ జాతికి చెందిన వాళ్ళమని చెప్తారు మీలాగా మాట్లాడితే. అప్పుడు మీరేమంటారు? నేనేమంటాను? మీరే అన్నారు కదా ఇవన్నీ. ఇలా మాట్లాడిన ప్రతి వాళ్ళకి మేమేం చేస్తున్నామండి, మేము ఏదైతే సినిమాల్లో మరి వాళ్ళు వేసుకుంటే తప్పులేదు, మేము వేసుకుంటే మీరు ఎందుకు తప్పు పడుతున్నారు అంటారు. ఏమంటారు అప్పుడు? అంటే సబ్స్క్రిప్షన్ పెట్టి డబ్బులు పెట్టకపోతేనేమో నార్మల్ ఫోటోలు, డబ్బులు పెడితేనేమో ఇంకా రెట్టింపైనటువంటి అందం, అర్ధనగ్నం. ఇలా చూస్తున్నారంటే అంటే సమాజాన్ని చెడగొట్టడమే కదా అని చెప్పి కొంతమంది వర్షన్. ఇప్పుడు విజయవాడలో కేసు కూడా నమోదైంది మేడం. యాక్చువల్గా ఇది ఐటీ యాక్ట్ కింద వస్తుంది. సెక్షన్ 67B సెక్షన్స్ పక్కన పెడితే అబ్సీన్ సెక్షువల్ సెమీ న్యూడిటీ బిహేవియర్ ఇది. ఇంకా చెప్పాలంటే యువకుల్ని రెచ్చగొట్టి వాళ్ళ బుద్ధిని, జ్ఞానాన్ని, బిహేవియర్ని పెడదోవ పట్టించే ఒక డీటెయిల్డ్, క్లియర్ కట్, ఇంటెన్షనల్ సెక్షువల్ ఎరోజల్ బిహేవియర్ యాజ్ పర్ ద లా. ఓకే, యాజ్ పర్ ద లా ఇది తప్పండి. లాలో క్లియర్ కట్గా చెప్పారు. ఇలా కనుక ప్రవర్తించిన ఇంటెన్షన్ అందాలు ఆరబోసుకొని ఒక క్యారెక్టర్ని పండించడం నవరసాలతో వేరు. ఇక్కడ ఏంటి, పాతకాలంలో పార్న్ పుస్తకాలు అమ్మేవాళ్ళు, పుస్తక రూపంలో అమ్మేవాళ్ళు. అక్కడ అట్లాంటి ఫోటోలు అవే అంటారు. ఈవిడ కూడా అట్లాంటి ఫోటోలు, వీడియోలు అవే చేస్తూ అదే పనితనాన్ని, చాకచక్యాన్ని పెంచుకుంటూ నేను అది చేయట్లేదు, నేను అది కాదు అని ఒక భ్రమ క్రియేట్ చేస్తూ తప్పుదారి పట్టించే బిహేవియర్తో, విపరీతమైన కామవాంఛలు కలిగించే వీడియోలతో ప్రేరేపిస్తూ డబ్బుని, సొమ్ముని, లేకపోతే ఎవరు చూసినా మాకేంటి, మమ్మల్ని ఏం చేస్తారు. ఎందుకంటే మీడియాలో ఇంత తిరుగుతున్నా ఆవిడ మళ్ళీ మొన్న పోస్ట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళని ఏం చేస్తారనే స్టేజ్కి వెళ్ళిపోయారండి. ఒక అమ్మాయి అయితే 90 లక్షలు కూడా సంపాదిస్తుందంట. నేను చాలా ఆశ్చర్యచకితురాలు అవుతున్నాను. చాలా మంది అనుకుంటారు అమ్మాయిగా ఉంటే అబ్బా మనం ఇన్ని సంపాదించచ్చు కదని. యాజ్ అన్ అమ్మాయిగా నేను చెప్తున్నాను, అందరూ అలా బిహేవ్ చేయలేరండి. అందాల్ని ఆరబోసుకోవడం వేరు, అందంగా ఉండాలని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. వి ఆల్ గెట్ రెడీ అండ్ వి వాంట్. ఈ టైప్ ఆఫ్ ఏమంటారు అంటే డెఫినెట్ గా దీన్ని పోర్నోగ్రఫీ అంటారు మా ఊళ్ళో. దీన్ని గూగుల్ సెర్చ్ కొడితే అంటే బరితెగించడం అన్నట్ట. ఇట్స్ లైక్ ఇప్పుడు అదొక పెద్ద ఇండస్ట్రీ అయింది ఫారెన్ కంట్రీలో. దానికి కూడా మంచి డైరెక్టర్లు, యాక్టర్లు ఉంటున్నారు. మన తెలుగు వారు కూడా దానికి అటువైపు నుంచి క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా, అసలు మేము ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నామా, ఎవరన్నా బలవంత పెడుతున్నామా చూడమని ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకే ఇండియన్ గవర్నమెంట్ పార్న్ సైట్స్ అన్నిటినీ షట్ డౌన్ చేసింది. ఆ పార్న్ మేకింగ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు.
మేము ఎవరినన్నా ఇబ్బంది పెడుతున్నామా, మేమేం చేయట్లేదు కదా, బట్ దట్స్ అన్ అఫెన్స్ నో ఇన్ ఇండియా. ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే వస్తారు. ఇందులో సైట్లని కూడా మనకి లా ఉందండి. అట్లాంటి సైట్లని ఇండియాలో మనము యాక్సెప్ట్ చేయట్లేదు. ఐటీ యాక్ట్ ప్రకారం మనం వాటిలన్నిటిని డౌన్ చేసేస్తున్నాం, ఫైర్ వాల్స్ పెడుతున్నాము. ప్రాస్టిట్యూషన్ ఇండియాలో లీగల్ కాదు. దిస్ ఇస్ కాల్డ్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ప్రాస్టిట్యూషన్. తెర ముందు ఇది కనిపిస్తుంది, తెర వెనకాల మీకు వచ్చే మెసేజ్లు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అని ఉంది అందులో. మీరు చదివారో లేదో ఆప్షన్, డబ్బులు కడితే దర్ ఇస్ అన్ ఆప్షన్, ఆవిడ కూడా ఇంటరాక్ట్ అవుతుంది, అవ్వచ్చు. మరి పర్సనల్గా పెట్టిన ఎన్ని మెసేజ్లు స్క్రూటినీ అవుతున్నాయి, వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం ధనార్జన చేస్తున్నారు, ఎలాంటి ట్రాన్సాక్షన్, శరీరం చూపిస్తున్నారా లేకపోతే తాకమని ప్రేరేపించే వీడియోలు చూసి తాకటానికి ఇష్టపడి ఎంత కావాలంటే అంత పే చేసే క్లయింట్ బేస్ని పెంచుకుంటున్నారా అనేది కూడా ప్రశ్నేగా. పెంచుకున్న తర్వాత ఆత్రం ఆగుతుందా? ఆ ఆత్రాన్ని పురివిప్పిన నెమలిలాగా మీరు నాట్యం ఆడుతుంటే ఆ నెమలిని పట్టుకొని మాకు కూడా డ్యాన్స్ చేయాలని వచ్చే వాళ్ళు ఉంటారుగా. ఆ డ్యాన్స్కి, పర్సనల్ డ్యాన్స్కి, రోప్ డ్యాన్స్కి, లేకపోతే సెమీ న్యూడ్ డ్యాన్స్లకి ఏమన్నా పేమెంట్ వస్తుందా? దిస్ ఆల్ విల్ లీడ్ టు ప్రాస్టిట్యూషనే. ఇన్ ఇండియా దిస్ ఇస్ డెఫినెట్లీ అన్లాఫుల్. ఓకే, లా గురించి, మన కల్చర్ గురించి రెండిటిని విడివిడిగా చూడాలి మనం. ఫారిన్ కంట్రీలో కొన్ని స్టేట్స్లో లైక్ లాస్ వెగస్ ఇవన్నీ ప్రాస్టిట్యూషన్ లీగల్. అదే అమెరికాలో చాలా స్టేట్స్లో, ఆ పక్కనే ఉన్న మార్మన్ స్టేట్ అంటారు, విచ్ ఐ వాజ్ ఇన్ యూటా అండ్ దెన్ నెవేడా అండ్ దెన్ వీ హ్యావ్ దట్ బెల్ట్. సో వెగస్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ లీగల్, బట్ ద సేమ్ థింగ్ ఇన్ యూటా ఇస్ అ వెరీ కల్చరల్ బ్యారియర్. పల్లెటూరు లాగా ఉంటుంది, 7ంటికి నిద్రపోతారు, 18 మంది 16 మంది పిల్లల్ని చూసాను నేను. ఇదేంటి మన ఇండియాలో కూడా ఉండరు అట్లా. సో అదే యుఎస్లో లా ఇస్ డిఫరెంట్, ఎవ్రీ స్టేట్లో డిఫరెంట్ లా ఉంటుంది, బట్ మన ఇండియా మొత్తం ఒకటే కదా లా. సో ఇండియా మొత్తం ఒకటే లా అయినప్పుడు మన ఇండియాలో ఎట్లాంటి అసలీల అంటే శరీరాన్ని ఒక పరిధిలో కొంతవరకు ఒక బాహ్య ప్రపంచానికి ఒక స్క్రూటినీ ఉన్న సినిమా ఒక వెండి తెర మీద డెఫినెట్గా దానికి ఒక స్క్రూటినీ చేస్తారు, బ్యాన్ చేస్తారు బాగోపోతే. అట్లాంటి ఒక బ్లాకేజ్ సిస్టమ్ ఉన్న హావభావాల్ని ప్రదర్శించే ఒక పద్ధతైన సినిమాలో నటించడం వేరు, అర్ధనగ్నంగా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే, ఇక్కడ ఇంకోటి క్లాజ్ ఆఫ్ మనీ పే చేస్తే ఇలా చూపించి ప్రేరేపించటాన్ని డెఫినెట్గా ప్రాస్టిట్యూషన్కి దారి తీసే రాసలీలనే అంటారు. మరి అలాంటి వాళ్ళని ఇన్స్టా కూడా దానికి కూడా కొన్ని ఇవి ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇలాంటివే ఉండాలి లేకపోతే పబ్లిష్ చేయలేము. ఇన్స్టా కూడా కొన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు. డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ అంటే ఏది పెడితే అది న్యూడ్గా కూడా, ఇప్పుడు దుబాయ్ కానీ లేకపోతే చైనా కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ని కొంతవరకు రిస్ట్రిక్ట్ ఎలా అయితే చేస్తుందో, మనం ఈ లాస్ అప్లికేషన్ ఇండియాలో ఉన్నప్పటికీ ఇది మనం రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాము బికాస్ ఆఫ్ దిస్. ఇన్స్టా అవనివ్వండి, ఫేస్బుక్ అవ్వండి, అలా కాకుండా వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేయొచ్చు చెప్పాలంటే, అంతే కదా. సో ఇలా చేసే వాళ్ళకి నెంబర్ ఆఫ్ మీన్స్ అండ్ మాధ్యమాలు ఉంటాయి, బట్ ఉన్న మాధ్యమాన్ని ఇంత బహిరంగ చేసి ఇంతమంది దానికి సబ్స్క్రైబ్ అయ్యి చేస్తున్నప్పుడు, నాలెడ్జ్ ఉన్న మనుషులు కూడా డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నాళ్ళు, అండ్ నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, తన ఉద్యోగం కూడా మానేసి ఈ 10th క్లాస్ వాళ్ళకేవో ఎగ్జామ్స్కి సబ్స్క్రిప్షన్ మోడల్లో క్లాసులు చెప్తున్నాడు. ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళు ఆ క్లాసులు వినొచ్చు అని. నేను వాటితో కూడా మాట్లాడాను, ఎరా నువ్వు కూడా సబ్స్క్రిప్షన్ పెట్టావు, అసలు ఏంటి నేను ఎప్పుడు ఎవరిది తీసుకోలేదు అంటే నాకు చూపించాడు వాడు, క్లాసులు చెప్తున్నాను ఉషా ఇలాగా అని. బికాస్ వీఆర్ ఫ్రెండ్స్, లైక్ అట్లీస్ట్ ఐ కెన్ ఆస్క్ హిమ్ ఓపెన్ చేయని ఇది ఇన్స్టాగ్రామ్ చూస్తానని. సో సబ్స్క్రిప్షన్ మోడల్లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వాల్యుబుల్ ఆల్సో. ఒక క్లాస్కి వెళ్ళి ఒక కుర్రాడు ఇక్కడ చిన్న పల్లెటూరు నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి కావాల్సిన ఎంట్రన్స్ ఇతను ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో చెప్తుంటే నేర్చుకుంటున్నాడు. జస్ట్ ఒక 399 రూపాయలకి ఒక జీవితం బాగుపడేలాగా ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అవును, రకరకాలుగా దాన్ని వాడుకోవచ్చు. మంచి చెడు పక్కన పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ మంచి చెడు, ఇట్స్ అబౌట్ ఈజ్ ఇట్ బెనిఫిటింగ్ లార్జ్ ఆడియన్స్ ఆర్ ఈజ్ ఇట్ కాజింగ్ హార్మ్ అండ్ క్రియేటింగ్, చెప్పా కదా,
పిచ్చి బిహేవియర్, సెక్షువల్ ఎరాటిక్ బిహేవియర్ని ప్రేరేపిస్తోంది కాబట్టి ఇది తప్పుగా మనం పరిగణించాలి. అవును. ఇప్పుడు మీరు 2 ఎగ్జాంపుల్స్లో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకటేమో ఇక్కడ ఇద్దరు బెనిఫిట్ అవుతున్నారు, ఈ 2 కేసుల్లో కూడా బెనిఫిట్ అవుతున్నారు. కానీ సమాజం యాక్సెప్ట్ చేసే బెనిఫిట్ ఇది, చదువు చెప్పి లా కూడా యాక్సెప్ట్ చేసే బెనిఫిట్. ఎస్, లాలో నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది 100% తప్పు కాబట్టే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. లేకపోతే ఎందుకు చేస్తారు? నేను చేసేది కరెక్ట్ అని నేను గొంతు చించుకొని అరిచినా నువ్వు చేసేది తప్పే. ఐటీ చట్టం కింద అన్నారు కదా మేడం, ఏం సెక్షన్స్ వస్తాయి ఇలాంటి వాళ్ళకి? సెక్షన్స్ ఎప్పుడైనా సరే ఐ డోంట్ వాంట్, గూగుల్ సెర్చ్ చేస్తే నీకే వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ లా, అది విఘ్నత విజ్డమ్ తోనే వస్తుంది. సెక్షన్ అంటే అరెస్ట్ అయ్యే పరిస్థితుందా అని డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్ గా అమ్మాయి ఇలాంటి విధి విధానంలో బతికే ప్రతి అమ్మాయి బతుకు రోడ్డు మీద పడట్లేదు, పతితల్లా మాట్లాడతారు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత. సో రోడ్డు మీద పడట్లేదు, మాకు గౌరవం ఇవ్వాలి అని. నేను ఇంకా వేరే వాళ్ళ పేర్లు నేను చెప్పను. బట్టలేమో రకరకాలుగా వేసుకొని నన్ను అన్నయ్య అనండి, నాకు మొగుడున్నాడు, లేకపోతే నాకు పిల్లలు ఉన్నారు అని మాట్లాడే ప్రతి అమ్మాయికి డెఫినెట్గా ఇవి వర్తిస్తాయి. ఎందుకంటే పర్సనల్ స్పేస్ is something like something you want to share with the world is Instagram. Is very different from personal space, is very different from your professional space, is very different from practical subjective to law and how you're projecting to the social awareness when you're an influencer. Inni variations unnai. So నీ బాధ్యతలు పెరుగుతాయి, నీ హావభావాలు ప్రశ్నించే హక్కు పక్కన వాళ్ళకి ఎగ్గి పెరుగుతుంది. నీ పర్సనల్ స్పేస్ లో నువ్వు చేసుకునేది ఎవరు అడిగే అర్హత లేదు, క్వశ్చనబుల్ అఫెన్స్ కూడా కాదు. బట్ ఆ పర్సనల్ స్పేస్ ప్రొఫెషనల్ లో చేసేటప్పుడు డెఫినెట్ గా నీ ఉద్యోగంలో లేకపోతే నీ అధికారులు ఎవరో ప్రశ్నించే హక్కు ఉండదు, బికాస్ దే పేయింగ్ యూ. అండ్ వెన్ యూ ఆర్ ఇన్ అ సోషల్ ప్లాట్ఫామ్, వెన్ యూ ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్, వెన్ యూ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ సంబడి, డెఫినెట్ గా నిన్ను అడిగే రైట్ వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళంతా. చూద్దాం, ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి దీని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి. ఇవి ఇంతవరకు అయితే రియాక్ట్ అవ్వాల, మరి నేను చేసేది కరెక్టా కాదా? ఆవిడే కాదండి, ఇది కట్టుదిట్టడి చేయాల్సిన అవసరం యూట్యూబ్ లో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఒక్కటే కాదు, యూట్యూబ్ అన్ని డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా ఉంది. ఓటీటీలో లేదు కాబట్టి మనం మరి క్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చే ఎన్నో రకాల కట్టడి చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఓటీటీలో చాలా వరకు లా తీసుకురావాలి. బూతులు మాట్లాడుతున్నారు కదా, క్యారెక్టర్స్ బూతులు మాట్లాడుతున్నాయి. నేను అదే చెప్తున్నాను, ఎలా అయితే మనం సినిమాకి తీసుకొచ్చామో ఏ సర్టిఫికెట్ బి సర్టిఫికెట్ ఇచ్చినట్టు డిజిటల్ ఫ్లాట్ వస్తుందండి. డెఫినెట్ గా టేక్ మై వర్డ్ ఆన్ దాట్. నా అలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేనప్పుడు నన్ను ఎట్లా క్వశ్చన్ చేస్తారని అంటది కదా విష్ణుప్రియ. నేను సార్ విష్ణుప్రియ చేసిన తప్పు, అండ్ విష్ణుప్రియ లాంటి ఎంతో మంది ఉన్నారు, నడుములు చూపించి బొడ్లు చూపించి ప్రేరేపించి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తేనే ఇట్లా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. వీఆర్ హ్యూమన్స్ అండి, మనమే స్థితప్రజ్ఞతో ఋషులు మునులు ధ్యానం చేసి తపస్సు చేసి హిమాలయాల్లో లేవు, ఉప్పు కారం తింటున్నాము. వీఆర్ ఇన్ ద బాహ్య ప్రపంచంలో ప్రతిదీ మనకి రియాక్షన్ వచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాము, బతుకుతున్నాం. సంకల్ప వికల్పాలు ఉంటూనే ఉంటాయి, వద్దన్నా ఉంటాయి. సో అది చూసినప్పుడు డిఫాల్ట్గా ప్రేరేపించే ఎమోషన్ నేను గుచ్చి గుచ్చి పదే పదే చేస్తుంటే నీ మీద కాకపోయినా పక్కనున్న చెల్లి మీదో చిన్న పిల్ల మీదో తల్లి మీదో అసలు వావి వరుసలు లేకుండా ఎందుకు చేస్తుంది? క్రైమ్ రేట్ పెరిగిపోవడానికి సమాజం అని ప్రశ్నించే ముందు ఇవే కారణాలు. ఒక ఆంటీయో పెళ్ళయింది, నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ మీరు భంగపరుస్తున్నారని అంటున్నారు, కానీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు? కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ ఇచ్చింది, దాన్నే సన్న గీతని ఆచితూచి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా కొన్ని రూల్స్ తీసుకొచ్చి, బికాజ్ ఇక్కడ పాడిపోయేది ఓకే నాలాగా ఏజ్ వచ్చి విఘ్నత వచ్చి జీవితంలో కొన్ని చూసిన వాళ్ళకి కొంత గ్రిప్ ఉంటుంది. టీనేజ్ పిల్లలు 25-26 బాగా డబ్బులు సంపాదించి మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, అండ్ వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టడము, వాడుకొని వదిలేశాడని. పోనీ ఇలాంటి వాళ్ళు కాకుండా ఆఫీస్లోనో కాలేజ్ పిల్లలనో పట్టుకొని వాళ్ళకి ఏవో ప్రేరేపించి వాళ్ళతో చేయడం, ఇవి నేను చూసే కేసులను ఇవే ఇవ్వాలి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. అవును, వీటి వల్లే పెరిగిపోతున్నాయి. సో డెఫినెట్ గా దీని మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తే, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, ఆమె ఎంతవరకు బాధ్యత వహిస్తుంది, తర్వాత మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.